దేవి, ఇప్పుడైనా నీ మనస్సు చల్లబడిందా? నా ప్రేమ అర్థమైందా? నాకు తెలుసు స్వామి, మీరెప్పుడు నా వారి. మీకెంతో శ్రమ కలిగించాను, నన్ను మన్నించరు? అమ్మా అమ్మా, శ్రీవారు వచ్చారమ్మా. మన మందిరానికి విజయం చేస్తున్నారా? ఇక్కడికి ఎందుకు వస్తారమ్మా? అదేమిటి? అంతేనమ్మా, పారిజాతం మహిమ ఆది నుంచి స్వామివారిని ఆ దేవి గారు గిరిగీసి కట్టేశారా. ఇప్పుడు పారిజాతం లభించింది కనుక గడప కూడా దాటనివ్వదు, శ్రీవారు దాటలేరు. అబ్బా, తన తోటలోనే పారిజాతం నాటారని ఆ సత్యభామాదేవి గారికి ఎంత గర్వం, ఎంత అతిశయం. అధిక ప్రసంగం చేయకు. అన్నం పెట్టే తల్లివని ఉన్నమాట పొరపాటు. తారతమ్యాలు తెలుసుకోకుండా మాట్లాడరాదు. నీకు నేనెంతో, సత్యాదేవి కూడా అంతే. వెళ్ళు. అమ్మా అమ్మా అమ్మా, ఏమిటే మరి? రేపు పట్టపుదేవి గారింట్లో తులసి వ్రతం చేస్తారటమ్మా. చేయని మనకి, మనకు కాకపోతే ఇంకెవరికమ్మా? స్వామివారిని మీకు కాకుండా చేయడానికి ఇది ఇంకో పన్నాగం. మీరు ఒక వ్రతం చేయండి అమ్మా. వ్రతమా? ఆ వ్రతాలు వాయనాలు ఆమెకే అలవాటు. అయినా ఉన్నట్టుండి ఇప్పుడేం వ్రతం చేస్తామే? అదేమిటమ్మా అలాగంటారు? దేవలోకాన్ని నుంచి దివ్య వృక్షాన్ని తెచ్చారుగా. కోరిన కోరికలు ఇచ్చే పారిజాతానికి పూజ పునస్కారం ఉండద్దు. మీరు ఆ వ్రతం చేయండమ్మా. ఓ, కల్పక వ్రతమా? అవునే, మంచి ఉపాయం చెప్పావు. రేపే మన ఇంట్లో కల్పక వ్రతం అని చెప్పి వెళ్ళి ఊరందరినీ పేరంటానికి పిలిచిన. ఓ అలాగేనమ్మా. నాతో నా పంతాలు. ఎక్కడికే ఈ విసురు? ఒంటిగా ఎదిరించాలక ఈ అపశకునాలు కూడానా? పేరంటం పిలవడానికి వెళ్తున్నాను. పేరంటమా? ఆహా, ఏం తల పెట్టావు? నేను తలా పెట్టలేదు, తోక పెట్టలేదు. మా అమ్మగారు వ్రతం చేస్తున్నారు. వ్రతమా? సత్యభామాదేవి గారు వ్రతం చేయడమా? విడ్డూరంగా ఉందే. ఏ చేయకూడదా? కల్పక వ్రతం చేస్తున్నారు. ఎప్పుడు? రేపే. రేపా? మరి మా రుక్మిణీదేవి గారు తులసి వ్రతం చేస్తున్నారు. చేయని చేయని అయితే నన్ను కూడా నీతో రాని జంటగా వెళ్ళి పిలుద్దాం. ఏ మాలతి జంటగా రానివ్వనందా? నా వెంట పడ్డా? చచ్చా, దాని వెంట ఓడిపోతాడే నారి ముచ్చు మొహమ్మదిని. నువ్వు తీయమావిడి పండు, చూస్తేనే కడుపు నిండు నా పండు. నిండు నీ పొగడ్తలకు నేనే ఉబ్బేదాన్ని కాదు. నాతో కూడా రావాలంటే నేను చెప్పినట్టల్లా వినాలి, నేను చేయమన్నట్టల్లా చెయ్యాలి. ఓ అలాగే, ఇక నుంచి వీడు నీ గంగిరెద్దు. ఈ పళ్ళెం పుచ్చుకో. నడి, నేను మగాన్ని. ఇదిగో మాట తప్పుతున్నావు. దాన్ని పొమ్మను. ఏం వయ్యారవి? మా రామ రామ హరే 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 కృష్ణ. అత్తయ్య గారు. ఎవరు? మారచ్చయ్య. అవును అత్తయ్య, మా అమ్మగారు రేపు తులసి వ్రతం చేస్తున్నారు. తులసి వ్రతం చేస్తున్నారు. పండు ముత్తీదువు తప్పకుండా వచ్చి వాయనం తీసుకువెళ్ళమన్నారు. అయ్యో అయ్యో, మహాలక్ష్మి వాయనం ఇచ్చానంచే, రాకుండా ఉంచానుచే, తప్పకుండా వచ్చా. వెళ్ళేస్తాను అత్తయ్య. మంచిది మంచిది. అవధానం మావయ్య, అత్తయ్య గారి తప్పకుండా పేరంటాన్ని పంపించాలి. రుప్పిడమ్మ గారు వారికే వాయనం ఇవ్వాలట. మర్చిపోయిన సుమండి. నువ్వు అంతగా చెప్పాలి. ఏటేటా ఎలాగో ఈ ఏడు అంతే. ఆ మాత్రం తెలియదా మాలతి? ఏమిటా నడక కులంకులు అలాగా మెల్లగా నడిపే. మాలతి, అందరినీ పిలిచావటే, చూసావటే, వచ్చావు. అవధారులు గారు కొంచెం చిక్కినట్టున్నారే. వసంతయ్యా, సాంబాలు వేసుకో. కృష్ణ హరే కృష్ణ. సౌందర్యమ్మ ఏంటే? రేపు మా సత్యభామాదేవి గారు పారిజాత వ్రతం చేస్తున్నారు. పారిజాత వచమే తమరు తప్పకుండా వచ్చి తాంబూలం తీసుకుని వెళ్ళాలి. అయ్యో అయ్యో, పెద్దరాణి గారు దివాణంలో తులసి పూజ కూడా రేపేనంచా. ఇప్పుడు ఎచ్చాడవే? అదేమో, మా మందిరానికి వచ్చే వాళ్ళకి పారిజాత పుష్పాలే కాదు, బంగారపు కణికలు కూడా పంచి పెడుతున్నాం. తర్వాత మీ ఇష్టం. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎచ్చాగంచా. ఇదిగో అవధానులు, నా మాట వినండి. మీ ఆవిడను రుక్మిణీదేవి గారి మందిరానికి పంపించండి, సత్యభామాదేవి గారి మందిరానికి పంపించండి. మనకి ఏ గొడవ ఉండదు. ఇదిగో అవధానులు గారు, ఆ పప్పులో ఉడకవు. ఇక్కడ అక్కడ చేసుకోండి. మన తెలివికి తోడు సలహాలు కూడానా? ఇది మాకు మామూలు, మీరేమనుకోవద్దు.
తులసి మాత కరుణించవే తులసి మాత దీవించవే దేవి మనసారా కరుణించవే తులసి మాత నిన్నే కోరి పూజించిన సతికి కలుగుగాదే సౌభాగ్యములన్నీ నిన్నే కోరి పూజించిన సతికి కలుగుగాదే సౌభాగ్యములు కరుణించవే తులసి మాత కరుణించవే తులసి మాత దీవించవే దేవి మనసారా కరుణించవే దీవించవే పాలించవే తులసి మాత వేలు పురాణి వాడని వయసు వైభవమంతా నీ మహిమేగా వేలు పురాణి వాడని వయసు వైభవమంతా నీ మహిమేగా అతివలలోన అతిశయముందే భోగమందియవే కరుణించవే కల్పవల్లి కరుణించవే కల్పవల్లి దీవించవే తల్లి మనసారా కరుణించవే దీవించవే పాలించవే కల్పవల్లి నిదురనైనా నానాధుని సేవా చదరనీక కాపాడగదే నిదురనైనా నానాధుని సేవా చదరనీక కాపాడగదే కలలనైనా గోపాలుడు నన్నే బలతురీతి దివ్యసగదే కలలనైనా గోపాలుడు నన్నే బలతురీతి దివ్యసగదే కరుణించవే కల్పవల్లి కరుణించవే తులసి మాత దీవించవే తల్లి మనసారా కరుణించవే దీవించవే పాలించవే తులసి మాత చూసావక్కయ్య పారిజాత ప్రభావం ప్రభావం కాదు ప్రమాదం భక్తులను రక్తులుగా మార్చివేసింది పుణ్యాత్ములకే ప్రలోభం కలిగించింది అప్పుడే అయిందా ఈ పారిజాత ప్రభావం ఇంకా ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో అన్నీ తెలిసిన మన స్వామి దీనికంతకు కారణం చెల్లి ఏ పరమార్థం కోసం శ్రీవారు ఆడిస్తున్నారో ఈ నాటకం మంచి నాటకమే పారిజాతం పుణ్యమాని తాము సత్యభామాదేవి దాసులైనారా మనకు తమ దర్శన భాగ్యం లేకుండా చేశారా ఇక మిగిలింది ఆ దేవి గారికి మనందరినీ దాసీలను చేయడమే అలా జరగవలసి ఉంటే మన ఆపలేం ముందు వ్రతం పూర్తయ్యే మార్గం ఆలోచించండి ఆలోచనకే ఉంది ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఏ మాకివ్వకూడదా అవును ఎందుకు ఇవ్వకూడదు రండి చెల్లెమ్మ నేను వచ్చానమ్మా. మహా ఇల్లాలు రుక్మిణీదేవి తులసి వ్రతం చేస్తుందని విని వాయనం పుచ్చుకుందామని వచ్చాను. రెండమ్మా రండి. పెద్ద ముత్తేది ఎవరూ లేదే అని అనుకుంటున్నా. సమయానికి దేవతలా వచ్చారు.
వాయనం స్వీకరించి నన్ను ఆశీర్వదించండి. అంతకన్నానా తల్లి? స్వామి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆశ్రిత పారిజాతులైన తమను ఆ పారిజాత ఛాయలోని ఆ కుసుమంతోనే పూజిస్తాను. దయచేయండి. ఈ వాయనంలో ఒక్కొక్క తులసి దళం 1000 పారిజాత కుసుమాలకు సమానం తల్లి. వాళ్ళ ఆశామోహాలు వెళ్ళబెట్టుకున్నారే గాని నీ వాసికేం లోటొచ్చింది? నీ భక్తి ప్రపత్తులు భామలకు మార్గదర్శకంగా చిరకాలం వర్ధిల్లు. వాసుదేవ, భక్తవత్సల, ఏమిటి మోసం? నిండుగా పూచిన పుష్పాలు నిమిషంలో మాయమైనాయి. స్వామి, ఏమి? పుష్పాలు ఏమో నాకేం తెలుసు. నేను ఇప్పుడేగా నీ వెంట వచ్చింది. నళిని, 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 పుష్పాలన్నీ ఏమైనాయి? ఎవరి కోసం పోయారు? అంత సాహసం ఇంకెవరుకుంటుందమ్మా? ఘనంగా సాగిన మీ వ్రతాన్ని చూసి సహించలేక పట్టపుదేవి గారి పరిచారకలే కోసుకుపోయి ఉంటారు. అమ్మా, ఎవరో ముసలమ్మా రుక్మిణీదేవమ్మ గారి ఉద్యోగం నుంచి వస్తూ ఉంటే చూశాను. ఆమె పళ్ళ నిండా పారిజాతం పూలేనమ్మా. ఇదంతా ఆ దేవి గారి పన్నాగమేనన్నమాట. ఆమెకి ఎవరిచ్చిన స్వేచ్ఛ ఇది? సచ్చా తొందరపడ. చెప్పుడు మాటలు విని తగవులకు పోవడం మంచిది కాదు. అసత్యాలు ఆడవలసిన అవసరం పరిచారికులకేముంది? ఇదంతా ఆమె చేసింది, సందేహం లేదు. సచ్చా, నీవు భ్రాంతి పడుతున్నావేమో. ఆలోచించు. ఆవేశంలో పోగొట్టుకున్న మనుషులు ఆపదలో అక్కరకు రారు. నాకు ఆపద రాదు, ఆమె అక్కర రాదు. ఈ అలవమానని పనులు నేను హర్షించను. సచ్చా, ఈ సాహసానికి పశ్చాత్తాపడతాం. నళిని, నా సోదరి, నీ రాకతో నా వ్రతం సంపూర్ణమైంది. చాలించు నీ అనునాయాలు. నీవింత జంతం అనుకోలేదు. అదేమిటి సత్య, వింతగా మాట్లాడుతున్నా? ఎంతలెంతలో చేసి ఏమీ ఎరుగునట్టు నటించగలిగితే ఎదుట వారి మాటలు వింతగానే ఉంటాయి. మరి పరులకు నీతి నేర్పవలసిన పట్టపుదేవి ఈ పని చేస్తుందనుకోండి. సత్యాదేవి అసందర్భంగా మాట్లాడుతున్నా. సందర్భం తెలియక మీరే మిట్టి పడుతున్నారు. నేనేం అపరాధం చేశానమ్మా? ఇతరుల ఉద్యానంలో రహస్యంగా ప్రవేశించి పువ్వులు అపహరించడమే. అంత ఆశ అయితే నన్ను అడిగితే గంపల్లో నింపి పంపించను. ఇంత తెంపరతనాన్ని పూనుకుంటావా? లేదు సత్య, నీవు పొరపడుతున్నావు. నేను ఆ పనులేమీ చెయ్యలేదు. చెయ్యకపోతే చేయించి ఉంటావు. ఉన్నారుగా చెల్లెళ్ళు, సేవికులు, ఎందుకైనా సిద్ధంగా. మా పేరెత్తే మర్యాదలుండవు. ఉన్నవారైతే పారిజాత కుసుమాలు దొంగతనంగా తెప్పించుకోరు, తగదులమ్మా అని వాయినాలు ఇచ్చుకోరు. ఏమిటి, నేను పారిజాత కుసుమాలతో వాయినాలు ఇచ్చాను? లేదు సత్య, నీది నిజంగా భ్రమే. నా మాట నమ్ము సత్య. నేను ఆమెకిచ్చింది తులసి దళాలే, పారిజాతాలు కావు. ఇదేదో దైవఘటనే కాని నా దోషం కాదు. నేనెన్నడూ అలా చేయనమ్మా. అబ్బా, ఎంత ముద్దరాలివి. ఈ వినయోక్తులతోనే లోకాన్ని భ్రమింపజేస్తున్నా. అంతరంగంలో అనుక్షణం నా గౌరవాన్ని అసహించుకుంటూనే ఉన్నా. అతను దొరికినప్పుడల్లా నన్ను చిన్నపుచ్చాలని చూస్తున్నా. నీవు పెద్దరికము సమానత్వము చూపించి మాకు ఒరిగిస్తున్నావులే. నీ అహంకారము అసూయ నిన్నిలా చేస్తున్నావని తెలుసుకోలేక అక్కడిని ఇలా దూషించడానికి నీ బింకాలకు దంకనలేవే భల్లూక పుత్రి. శాంతించు సత్య. స్వామి గౌరవం కాపాడవలసిన బాధ్యత సౌతులందరిపైన ఉందమ్మా. ఆయన మోహం చూసే ఈనాడు జరిగిన పనికి హెచ్చరికతో వదులుతున్నాను. మరెన్నడైనా ఇలాంటి అక్రమ వ్యవహారం జరిగితే క్షమించను. నళిని, మగవారికి భార్యల మీద మనసులో మమతలు ఉండవచ్చు, చనువు వేయవచ్చు, గీచిన గీటు దాటకుండా ఉండవచ్చు. కానీ ఆ చనువునే అండగా తీసుకొని తానే సర్వాధికారిని అయినట్టు ఆ సత్యభామ అందరినీ అవమానిస్తుందా? నీవింకా పారిజాతాపహరణ గాథ మర్చిపోలేదా దేవి?
తోడి కోడలు చేసిన పరాభవాన్ని అభిమానం గల ఏ ఆడది మర్చిపోలేదు. కానీ ఈనాటి బాధ అది కాదు. మహాలక్ష్మి వంటి రుక్మిణీదేవికి సత్యభామ చేసిన అవమానం తలుచుకుంటే నాకుంటే మరీ మండిపోతుంది. నా ఉపకార చింత ఆమెకు అపకారంగా పరిణమిస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. తన తోటలో మాయమైన పారిజాత కుసుమాలు పట్టమేష అపహరించిందని నేరం మోపుతుందా? అంతరాలు మర్చిపోయి నానా దుర్భాషలు ఆడి అవమానిస్తుందా? ఆ స్వాతిశయానికి అత్యాచారాలకు అంతం లేదా? అంతరింపు చేసే మార్గమే లేదా? అయిన వారు హర్షిస్తూ ఊరుకుంటారా? లేదు దేవి. త్రిలోక పరిపాలన బద్ధ కంకణుడైన ఈ దేవతాధీశ్వరుడు జీవితంలో ఎన్నో భయంకర రాజకీయ సమస్యలను ఎదుర్కొన్నాడు, పరిష్కార మార్గాలు గ్రహించాడు. కానీ ఈ సామాన్య సంసార సమస్యలు ఊహించలేక, భేదించే మార్గం గ్రహించలేక ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. ఈ నాటకం ఎవరు ఆడిస్తున్నారు, ఎందుకు ఆడిస్తున్నారు, ఎలా ముగుస్తుంది ఏమీ అర్థం కావడం లేదు. సరే, ఓర్పుతో ఎదురు చూడడం మన పని. నిర్ణయం దైవాధీనం. ఆహా, కాలమహిమ! నేడు త్రిలోకాధీశ్వర్ల నోట వేదాంతం వింటున్నాను. సురనాథులు మునినాథులుగా మారినారే. అమరాధీశ్వరి కంట కన్నీరా? ఎందుకమ్మా నీకు ఈ విచారం? కన్ను పొడిచి కన్నీటికి కారణం అడగడం మీకే చెల్లు. ఇదంతా తమ కటాక్షమే మహర్షి. నారాయణ, బాగుంది తల్లి, బాగుంది. నీ కన్నీటికి కారణం నేనా? కాదా మహర్షి? ఆ పారిజాత కుసుమాన్ని రుక్మిణీ సముఖంలో వాసుదేవునకు నీవు అర్పించకుండా ఉంటే సత్యభామకు ఆగ్రహం వచ్చేదా? అమరావతిపై దండయాత్ర చేసేదా? నారాయణ నారాయణ, ఆ పుష్పాన్ని సద్వినియోగం చేయమని మీరేగా ఇచ్చింది, చేశాను. సద్వినియోగం అంటే ఆ కుసుమాన్ని రుక్మిణీదేవికిచ్చి ఆమె సౌశల్యాన్ని ప్రశంసించమనే గాని సత్యభామాదేవిని కించపరచటం కాదు అంటారు, అంతేగా? నేను ఆ ఉద్దేశంతోనే వాసుదేవుని కర్పించాను. ఆయన రుక్మిణీదేవి తల్లో అలంకరించాడు. అది చూసి సత్యభామాదేవి భగ్గుమంది. ఇదిగో, నన్ను అడిగితే ఇదంతా నల్లనయ్య కావాలని ఆడుతున్న నాటకం శచీదేవి. అయితే ఈ నాటకంతో మీకు సంబంధం లేదా? ఆ సత్యాదేవి గర్వం ఇలా వించపర్వతంలా పెరిగి ఆకాశాన్ని అంటుకోవలసిందేనా? పారిజాతం భూలోకంలో ఉండవలసిందేనా? విచారించకు శచీదేవి. ధర హెచ్చుట తగ్గు కొరకే. నీకు సంతోషం కలుగుతుంది, నీ కోరిక ఫలిస్తుంది. మనం ఏమి చేసినా విశ్వ కళ్యాణానికి. నారాయణ నారాయణ. నారాయణ. ఓ నారదమునింద్రులా, నమో వాసుదేవాయ, నమో నమః. ఏమి అకాలాగమనం? నా నోటి మీదుగా వినాలని ముచ్చటగా ఉందా ముకుంద? వ్యవహారము చేదాటిపోతున్నది. వ్యవహారమా? ఏమిటది? నీ శృంగార విహారమే. సత్యాదేవి నీకు ముద్దుల దేవేరి కావచ్చు, కానీ మహాలక్ష్మి రుక్మిణీదేవికి దొంగతనం అంటగట్టి నలుగురిలో తూలనాడుతూ ఉంటే అదేమని మందలించకుండా నీవు మౌనం వహించటం ఏమీ బాగాలేదు. దీనికి అంతం లేదా మహానుభావ? నిన్ను నమ్ముకున్న భక్తలోకం అవమానాలతో అల్లాడిపోతుంది. నీ లీలను అర్థం చేసుకోలేని అజ్ఞానుల అహంకారం వెన్నుముట్టుతుంది. ఇంక నీ మాయనాటకం ముగించి భక్త విధేయుడన్న బిరుదు సార్థకం చేసుకోక తప్పదు. అంగీకరిస్తే ఆ కార్యభారం మీ పైన వేసుకుని నిర్వహిస్తాను అంటారు. అంతే అంతే. అదైనా మీరు అండగా ఉంటానంటేనే. ఇదొకట. ఇంతకు నాకు కావలసింది లోక కళ్యాణమేగా. నారాయణ 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 నారాయణ. మహర్షులకు అభివాదం. మనోరథ సిద్ధిరత్. సర్వాలంకార శోభితమైన మందిరంలో సపత్నులంతా కలిసి అక్కగారిని అలంకారం చేస్తున్నారు. ఏమిటి విశేషం? ఈనాడు మక్క పుట్టిన దినం మహర్షి. ఆహా, అనుకోకుండానే శుభదినాన్న వచ్చాను. అదృష్టం అంటే నాదే. అయితే ఇంకే, వాసుదేవుని దర్శనం కూడా ఇక్కడే లభిస్తుందన్నమాట. ఆహా, అందుకు సందేహమా? షడ్రసోపేత భోజనం కూడా ఇక్కడే. అమ్మా, ఇంకా ఇక్కడే ఉన్నారా? ఆలస్యమైందేమోనని భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాను. బయలుదేరండి. ఎక్కడికయ్యా వసంతయ్య? అబ్బా, ఎక్కడికని అడిగారు? ఇంకెక్కడికి? స్వామివారిని విందుకు రమ్మని ఆహ్వానించటానికి. సరి సరి, స్వామివారు ఇక్కడే ఉన్నారని సంతోషిస్తున్నాను. అయితే వారిక్కడ లేరన్నమాట. వారికి ఆ సత్యాదేవి మందిరమే వైకుంఠం. ఆమె అనుమతిస్తే, వారికి అనుగ్రహం కలిగితే అప్పుడు మా మందిరాలకు. జాంబవంతి, నీది భ్రమే కాని వారికి మనపై అనురాగం ఎప్పుడూ ఉంది. వెళ్ళి పిలిస్తే కాదనరు. అమ్మా, ఈ వార్త ఆ మందిరానికి చేరకముందే
మన కృష్ణయ్యను మన మందిరానికి రప్పించుకోవాలి. బయలుదేరండమ్మా. వసంతయ్య, అయ్యా. నీ పొట్ట ఒట్టి అనుమానాల పుట్టయ్యా. పట్టపు దేవి ప్రార్థిస్తే వాసుదేవుడు కాదంటాడా? పుట్టిన దినానికి రానంటాడా? పదమ్మా, నీ ధర్మం నువ్వు నెరవేర్చు. ఆ పైన దైవాధీనం అంతేనా మహర్షి? నారాయణ. కృష్ణ కృష్ణ. నళిని, అలంకరణ పూర్తయిందటే. నళిని, అమ్మమ్మ, ఈ అలంకారం చేసింది నువ్వేనా? నేనేనమ్మా. సంతోషించాం. వాటి మీద ఎందుకే నీకంత ముచ్చట? నాకు కాదమ్మా, శ్రీవారికి నీలి రంగన్నా నెమలి కన్నులన్నా ఎంతో ఇష్టం. ముందు అవి తీసే. అవంటే నాకు గిట్టదు. అదేమిటమ్మా? ఏమిటా? నా ఎదుటే నాకంటే చక్కనమైనట్టు నా స్వామి తలెక్కి కూర్చున్నాయి. అవి తీసి పారిజాతాలు పెట్టు. అలాగేనమ్మా. నారాయణ. నారద మునీంద్రులకు నమస్కారం. మనోరథ సిద్ధిరస్. పారిజాతం పేరెత్తగానే మీరే స్మృతికి వచ్చారు మహర్షి. నీవు స్మృతికి వచ్చే నేను వెతుక్కుంటూ వచ్చాను. నళిని, సత్యాదేవి, నేడందరూ అలంకరణలో నిమగ్నులై ఉన్నారు. ఏమైనా పండుగ? నాథులు నా వారైనంత వరకు నిత్యమే పండుగే. అవునవును సత్యాదేవి, నేను పుట్టు బ్రహ్మచారిని, పైగా విరాగి. సంసారుల తత్వాలు భోగుల ముచ్చట్లు నాకేం తెలుస్తాయి చెప్పు తల్లి. ఏ పుట్టిన దినమో మెట్టిన దినమో అని అడిగా. మెట్టిన దినమా? బాగా సెలవిచ్చారు. మెట్టిన దినంగానే భావించాను. నా మాట మన్నించి ఈనాడు మా ఇంట విందు అరగించి మా దంపతులను ఆశీర్వదించండి. నారాయణ నారాయణ, అంతకంటే నాకు పనే ఉందమ్మా. అలాగే సత్యాదేవి, మీ ముచ్చట్లు ముగిసేలోగా కాస్త ముక్కు మూసుకుని కృష్ణ కృష్ణ అనుకుని వస్తాను. మర్చిపోయారు సుమా? మర్చిపోవటమే ఎంత మాట. సత్యాదేవి, ఇంతటి విందు భోజనం మళ్ళీ నాకు లభించవద్దు. సమయానికి తప్పకుండా వస్తాను. నారాయణ నారాయణ. దర్శనానికి వచ్చారయ్యా.